నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఏదో తూతు మంత్రంగా జరిపించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ షర్మిల గారు అయితే ఫైర్ అయిపోయారు. సో దానికి సంబంధించి మరికొన్ని విశేషాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి మేడం, ఇప్పుడు చూస్తుంటే వైఎస్ షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఏంటంటే కన్న తండ్రి కదా, కన్న తండ్రికి చేయాల్సిన ఇదేనా అంటే ఆయన జయంతిని నువ్వు ఒక తూతు మంత్రంగా కనీసం 5 నిమిషాలు కూడా అక్కడ నువ్వు వెయిట్ చేయలేదు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు? పేపర్లలో వేసుకోవడం కాదు, ఫోటోలు అంటే గుండెల్లో ఉండాలని చెప్పేసి తను చాలా ఆవేశంగా మాట్లాడింది మనం చూసాము. ఏమంటారు, అసలు ఏం జరుగుతుందంటారు? అసలు ఇప్పుడు ఎప్పుడైతే ఆస్తి గొడవలు వచ్చాయోనండి, మీకు తెలుసు సాక్షిలో ఆయన ఫోటో తీసేసి అక్కడ మొదలైంది. అంతవరకు తండ్రిని వాడుకున్నాడు. అంటే ఈయన రాజకీయ ప్రస్థానానికి వాడుకుంటూ ఉంటాడు మనుషుల్ని. అది కన్నవాళ్ళు కావచ్చు, పెంచిన వాళ్ళు కావచ్చు, లేకపోతే చుట్టూ ఉండేవాళ్ళు కావచ్చు, భార్య పర్వాలేదు, భార్యని మరి ఏ రకంగా ఆయన వాడుకుంటున్నాడో మనకు తెలియదు. అయితే తండ్రి పేరు చెప్పుకున్నాడు, రాజన్న బిడ్డను అనుకున్నాడు, ఆయన వారసత్వం అన్నాడు, మరొకటి అన్నాడు, తల్లిని వాడుకున్నాడు, చెల్లెల్ని వాడుకున్నాడు, మొత్తానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అయ్యాక ఇప్పుడు 5 ఏళ్ళు పాలించాడు, అయిపోయింది. 5 ఏళ్లలో ఆయన ఏం చేశాడో ఆయనకే తెలియదు. ఎంత దోచుకోవాలో మొత్తం దోచేసుకున్నాడు. తండ్రి నేర్పించిన బాట, అంటే తండ్రి నేర్పించడం అంటే రాజశేఖర రెడ్డి గత్యంతరం లేక కొడుక్కి, మరి ఆయన సైన్ చేయకపోతే డొల్ల కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి, కొడుకు దగ్గర ఈల్డ్ అయిపోయాడు ఆయన. రాజశేఖర రెడ్డి చేసిన తప్పిదాలు అవే. మంచి చేశాడు ఆయన, రాజశేఖర రెడ్డి మంచి చేశారనేది అందరికీ తెలుసు. ఎట్ ద సేమ్ టైం ఈ బంధాలు అనేవి ఏ రకంగా వీళ్ళని పాడు చేస్తాయి. అక్కడ రాజశేఖర రెడ్డి కొడుకు కోసం ఎన్నండి 43,000 crores కదా, అదేమంటారు క్విట్ ప్రోకో ద్వారా వచ్చింది. సో అది తండ్రి ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే కదా. ఎక్కడో బెంగళూరులో అదేంటి దాన్ని ఏమంటారు, యలహంక ప్యాలెస్లో ఉండేవాడు, మొత్తానికి సంపాదించుకున్నాడు. మరి నువ్వు ఇంత డబ్బు సంపాదించుకున్నావు, ఇప్పుడు నువ్వు దీంట్లోకి వచ్చావు రాజకీయాల్లోకి, అటు తండ్రికి కృతజ్ఞత లేదు, తండ్రి మీద చెప్పడు ఎప్పుడు కూడా. తల్లి అవసరానికి వాడుకున్నాడు, పంపించేశాడు. చెల్లెల్ని చెప్పక్కర్లేదు, ఆవిడ పాదయాత్ర చేయటం వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు, ఆవిడని పంపించేశాడు. కాబట్టి ఇప్పుడు తండ్రికి 75వ జయంతి జరిగింది. దాని మీద సొంత చెల్లెలే మాట్లాడింది ఇవాళ. ఆవిడ ఫస్ట్ పొరపాటు పడి వర్ధంతి అన్నారు, పక్క వాళ్ళు కరెక్ట్ చేశారు ఆవిడని, షర్మిలని. వర్ధంతి కాదు జయంతి అని. 75వ జయంతి అంటే చాలా బాగా చెయ్యాలి. నిజంగా నీకు తండ్రి వారసత్వం ఉండి, నిజంగా తండ్రి వల్ల నువ్వు ఇంత సంపాదించుకున్నాను అని అనుకుని ఉంటే నువ్వు ఓకే, ముఖ్యమంత్రివి కాదు ఇప్పుడు, మాజీ ముఖ్యమంత్రివి, కానీ ఒక ఎమ్మెల్యేవి కదా, కనీసం కడపలో నువ్వు ఒక పెద్ద సభ పెట్టాలి కదా, పులివెందుల్లో లేకపోతే ఒక పెద్ద సభ పెట్టాలి కదా, ఇడుపులపాయలో నువ్వు నివాళులు అర్పించేసి సాయంకాలం తండ్రికి ఒక పెద్ద ఘన నివాళి ఇవ్వాలి కదా. అందరినీ పిలిచి నీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నీ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరినీ పిలిచి మాజీ ఎంపీలని నువ్వు పులివెందుల్లో ఒక పెద్ద సభ పెట్టి దాన్ని నువ్వు నీ రాజకీయాలు కూడా వాడుకుని ఉండొచ్చు, భేషజాలు పక్కకు పెట్టి. అసలు తండ్రి పేరు చెప్పడానికి ఇష్టపడ్డమ్మా, తండ్రి పేరు ఉచ్చరిస్తాడు ఎక్కడైనా. అసలు ఆ రోజు ఇప్పుడు షర్మిల అనేది అదే, మీరు ఇడుపులపాయకు వచ్చారు, నీకు తండ్రి మీద ఏమైనా ప్రేమ ఉందా? తండ్రి మీద ప్రేమ గుండెల్లో ఉండాలి, నీ గుండెల్లో కాదు కదా, నీకు ఎక్కడా లేదు అని ఆ పేపర్లో ఒక యాడ్ ఇస్తే అయిపోతుందా? నువ్వు అసలు ఏం చేసావు తండ్రికి జయంతిని పురస్కరించుకుని? నీ పార్టీ ఏం చేసింది? నీ నాయకులు ఏం చేశారు? ఎవరూ రాలేదు ఆ రోజు. నువ్వు 5 నిమిషాలు కూడా లేవు ఇడుపులపాయ సమాధి దగ్గర. తల్లిని కూడా ఓదార్చకుండా వెళ్ళిపోయాడు కదా, మనం చూసాం. తల్లి ఏడుస్తుంటే ఇట్లా పట్టుకున్నాడు, టప్పుని ఇలా వదిలేశాడు, వెళ్ళిపోయాడు అంతే. భారతీరెడ్డి వచ్చి అత్తగారితో మాట్లాడిందా? ఇవి వీళ్ళ సత్సంబంధాలు, ఇవి వీళ్ళ కుటుంబ సంబంధాలు. మనం ఎందుకంటే ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలో కొంతమందిని చూసి నేర్చుకోవాలని. అది నందమూరి ఫ్యామిలీ కావచ్చు, కొణిదెల ఫ్యామిలీ కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అవునా కదా? అంటే అభిమానం, డబ్బు కాదు అక్కడ, ఇక్కడ ఏదీ లేదు. ఆవిడ అదే అంటున్నారు, ఈరోజు కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్కి వాళ్ళు ఓన్ చేసుకుని, ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఆ రోజు సోనియా గాంధీతో ఒకటే చెప్పారు, మీరు నాకు వదిలేయండి ఆంధ్రప్రదేశ్, నేను చూసుకుంటా అని. అతను పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాడు ఆయన. సోనియా గాంధీ కూడా వదిలేశారు ఆయన మీద పూర్తిగా భరోసా ఇచ్చి. అటువంటి సమయంలో అంత బాగా చేసిన వ్యక్తిని మీరు గుర్తించలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ మళ్ళీ ఓన్ చేసుకుని
దానికోసం విజయవాడ వేదికగా ఒక పెద్ద సభ పెట్టి సోనియా గాంధీ ఆవిడేమో దానికి సంబంధించి ఆవిడ ఒక ట్వీట్ పెట్టారు, రాహుల్ గాంధీ ఒక ఇది పెట్టారు. అంటే మేము రాలేకపోయాము కానీ రాజశేఖర్ రెడ్డిని మంచిగా తలుచుకున్నారు, అతను ఒక గొప్ప నాయకుడు, ప్రజానాయకుడు అంటూ అతని గురించి చాలా మంచి ఒక సందేశాన్ని పంపించారు. సో ఇవన్నీ కూడా మంచి విషయాలే కదా. ఇప్పుడు వాళ్ళకి అవసరమని గుర్తించినా ఏది చేసినా ఇప్పుడు కాంగ్రెస్కి మళ్ళీ జవజీవాలు రావాలంటే ఇవన్నీ చెయ్యాలి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే వాళ్ళు మళ్ళీ ఒక సీటు కూడా సంపాదించుకోలేరు. కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా చేసి ఉన్నా కూడా వీళ్ళు ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ చేశాము. పక్క రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి వచ్చారు, చాలామంది పెద్దలు వచ్చారు అని చెప్పింది ఆవిడ. చెప్పి అందరూ నిజంగానే చాలా చక్కగా మాట్లాడారు కదా. ప్రతి ఒక్కళ్ళు రాజశేఖర్ రెడ్డిని తలుచుకున్నారు, బాధపడ్డారు, చాలా అంటే ఆయన చేసిన సేవలేంటి అని గుర్తుపెట్టుకున్నారు. ఇవన్నీ ఆవిడ చెప్తూ వచ్చి నువ్వేం చేశావు, నువ్వు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా నువ్వేం చేశావు, నీకు అసలు లెగసీ లేదు, నువ్వు రాజశేఖర్ రెడ్డి కొడుకునని చెప్పుకోవటానికి పనికిరావు, నీకు అసలు అది లేదు. రాజశేఖర్ రెడ్డి లెగసీ మీదే కదా జరుగుతోంది అంతా కూడా గొడవలు. అసలు చెల్లిని బయటకు పంపించడానికి రీజన్ అది కదా. రాజకీయాల్లో ఎక్కడ ప్రత్యర్థి అయిపోతుందో, ఆవిడెక్కడ ముఖ్యమంత్రి అయిపోతుందో అని భయపడ్డాడు కదా. తను భయపడ్డం కాదు, చాలా అసహ్యంగా చెల్లెల్ని తిట్టించాడు. తన చుట్టూ ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ చేత వల్గర్గా తిట్టించాడు. ఆవిడ చీర మీద కమెంట్ చేశాడు. ఆవిడ పచ్చ చీర కట్టుకుంటే, అంటే పసుపు రంగు చీర, చంద్రబాబు నాయుడు గారికి తన కొడుకు పెళ్ళికి కాడివ్వడానికి వెళ్తే చాలా నీచంగా మాట్లాడాడు ఒక అన్నగారు అయ్యుండి. అంటే ఆయన ఎంత దరిద్రుడో ఈ లెక్కన అర్థమవుతుంది మనకు. తన చెల్లెల్ని ఒక వక్ర దృష్టితో చూసి ఆ రకంగా మాట్లాడటం అనేది ఏ అన్నగారు చేయడు. మీకు ఎంత కోపం ఉండనివ్వండి, ఎంత నచ్చకపోనివ్వండి, క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరన్నా చేస్తారా? ఈయన చేయటమే కాకుండా సజ్జల్ లాంటి వాళ్ళ చేత, తన చుట్టూ ఉండే వాళ్ళ చేత చేయించాడంటే నిజంగా అసలు ఒక కేసు పెట్టాలి, అట్రాసిటీ కేసు ఈయన మీద, షర్మిల గారు. నిజంగా, ఎందుకంటే అంత దరిద్రం అన్నమాట. మరి అటువంటి వాడివి నువ్వేంటి వారసుడివి, నేను వారసురాలని, నువ్వు నాన్నగారికి వారసురాలు నువ్వు కాదు అని చెప్తోంది ఆవిడ. ఇవంతా నిన్న ఇవన్నీ మాట్లాడారు. ఆవిడ చాలా బాధపడుతోంది. ఎందుకంటే వారమైనా కూడా బాధ ఉంటుంది కదా, 3 రోజులు అయింది ఇవన్నీ జరిగి. కాబట్టి ఆ బాధతోటి ఆవిడ మాట్లాడారు. అది నిజమండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే మారడు ఈ జన్మకి. ఆయనకు ముఖ్యమంత్రి పదవి సంపాదించుకోవాలి, అవినీతి చేయాలి, అక్రమంగా సంపాదించుకోవాలి, అన్నీ ఆక్రమించుకోవాలని తప్ప తండ్రిని గౌరవించాలి, తల్లిని గౌరవించాలి, కుటుంబ బంధాలు ఇవేమి ఉండవు ఆయనకి. అందుకని షర్మిల గారు అవన్నీ ఆశించడం కూడా అనవసరమే. ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆవిడ ఎమ్మెల్యే అవుతారో, ఎంపీ అవుతారో, ప్రజలు ఏం నిర్ణయిస్తారో వాళ్ళ ఇష్టం. అసలు కాంగ్రెస్కి ఏ రకంగా అసలు వాళ్ళు పట్టం కడతారా కట్టరా మనకేది తెలియదు. ఎందుకంటే కోపం అయితే పోదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అది వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. విభజించిన విధానం ఏదైతే ఉందో కాంగ్రెస్, ముఖ్యంగా సోనియా గాంధీ, వాళ్ళు అవన్నీ మర్చిపోరు. కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.